ప్రతి విద్యార్థి ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, ఆ ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక నూతన కార్యక్రమాలకు నాంది పలికినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనం 2023-24 కార్యక్రమానికి ఎంపీ వంగ గీత, శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, ఏఎంసీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, మేయర్ సుంకర శివప్రసన్న, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ డిఈఓ జి నాగమణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభ్యసించే గొప్ప అవకాశాన్ని సీఎం విద్యార్థులకు కల్పిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి చక్కటి ప్రోత్సాహాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓలు ఆర్జే డానియల్ రాస్, డి సుభద్ర, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినిల్, గాంధీనగర్ మున్సిపల్ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ జి దుర్గాప్రసాద్ రెడ్డి, ఎంఈఓ ఎల్ గణేష్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రకాల వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంకరేజ్మెంట్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ఫ్లయింగ్ బోట్ని కనిపెట్టింది అమ్మాయి. ఫ్లయింగ్ బోట్ అంటే ఎప్పుడైనా నేను పూర్తిగా చెప్పలేకపోతే నిన్న రాత్రి చూశాను. అది అందరూ కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోవాల్సిన కోరుతున్నాం. అంటే ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళారు. సో వెరీ గుడ్ వర్క్ డన్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మండల్ లెవెల్, దెన్ థర్డ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడే నేను చూశాను, అసలు ఆశ్చర్యపోతున్నాను. ఇంత చిన్న పిల్లల 8th 9th క్లాస్ వాళ్ళు ఇంత మంచి ప్రాజెక్ట్స్. ఒక అబ్బాయి రోబోట్ చూపించారు, వాకింగ్ రోబోట్. అంటే అంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. వాకింగ్ రోబోట్ ఈ ఏజ్లో చేయగలుగుతున్నారంటే రేపు ఇక్కడ ఇస్రోలో, రేపు సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్కి వెళ్తే ఎంత మంచి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ముఖ్య పాత్ర టీచర్స్. ఎందుకంటే అందరినీ ఈరోజు అడిగాను వెళ్ళేటప్పుడు, ఎవరు మీకు నేర్పించారు, ఎలా మీకు తెలుసు ఈ ఏజ్లో? అందరూ వాళ్ళ టీచర్ పేరుతో సహా ఈ మేడం చూపించారు, ఈ మేడం నేర్పించారు. సో టీచర్స్ పాత్ర చాలా గొప్పది. దీంట్లో వాళ్ళు చాలా కష్టపడి ఆ స్టూడెంట్స్ని గైడ్ చేశారు, ఎలా మాట్లాడాలి కూడా చెప్పారు. ఒకటి ప్రొజెక్ట్ చేయడం, రెండోది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి యూటిలైజేషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, అది కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఐ కాంగ్రాచులేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్. సైన్స్ సంబంధించి ఈ ఏజ్లో ఎంత క్యూరియాసిటీ ఉండడం, క్రియేటివిటీ ఉండడం. ఈరోజు ఇక్కడ మన గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషం. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రకాల సంబంధించినటువంటి స్టూడెంట్స్ స్థాయి నుంచే వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం, మండల స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా కండక్ట్ చేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే కార్యక్రమం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలని మనం సాధించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రయారిటీస్లో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మళ్ళీ మేము ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. అది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని క్రీడల్లో చూడాలి, తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో చాలామంది ప్రతిభావంతులు ఉంటారు పల్లెటూరుల్లో, చిన్న చిన్న గ్రామాల్లో. కానీ వాళ్ళ నైపుణ్యాన్ని మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇటువంటి
మంచి మంచి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడు ఆంధ్ర అని పెట్టిన ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిన ఆ పిల్లలందరూ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతిభని ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో పెట్టాలన్నా మొట్టమొదట మేము ఉన్నామని ఇక్కడ హెచ్ఎం గారి టీం అంతా వస్తారు. నేను హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు ఇప్పుడు విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు మండల స్థాయిలో చదువు గురించి, విద్య గురించి తరతరాలుగా పిల్లలందరికీ తెలుసు. మీకు బహుశా మీరు చాలా అదృష్టవంతులు, మేము కూడా కాదు, మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే అన్ని సౌకర్యాలు, ఇంత ప్రోత్సాహం, చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం చాలా అవసరం. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన స్థాయిలో మన పిల్లలు మన స్కూల్లోనే కాదు, ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉంటే మున్సిపల్ స్కూల్లోనే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదగాలి, రాష్ట్ర స్థాయిలో ఎదగాలి, జాతీయ స్థాయిలో ఎదగాలి, అంతర్జాతీయంగా కూడా మీరు ఎక్కడ చదువుకుంటారంటే అక్కడికి పంపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి మనకి, ఎందుకంటే చదువు అందరూ చదువుతారు, అందరిలో ఒక స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ని వెలికి తీయడానికి కొన్ని అవకాశాలు కావాలి. విజ్ఞానం ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, అన్ని రకాలుగా చెయ్యాలని ఉండొచ్చు, కానీ వేదిక చాలా అవసరం. ప్లాట్ఫామ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట చెప్పడం జరిగింది, పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజ్లు అనేవి తర్వాత, అసలు పార్టిసిపేట్ చేయాలనే ఉత్సాహం స్టూడెంట్స్కి రావాలంటే అటు పేరెంట్స్ నుంచి ఉండాలి, ఇటు టీచర్స్ నుంచి ఉండాలి, ఇటు గవర్నమెంట్ నుంచి ఉండాలి, ఇటు ప్రజాప్రతినిధుల నుంచి ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు లాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా అవసరం. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. నేను కూడా వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు మేము చూస్తున్నాం, జిల్లా స్థాయిలో మొట్టమొదట మహిళా కలెక్టర్గా మన జిల్లాకి కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం ఉన్నా సరే వెంటనే అది ఫస్ట్ మన కాకినాడ జిల్లాకి రావాలని చెప్పి అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు మీరు మండల స్థాయిలో పైకి రావటం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో మరి ఇక్కడ జిల్లా స్థాయికి వచ్చారు, మళ్ళీ స్టేట్ స్థాయికి వెళ్ళాలి, అలాగే నేషనల్ స్థాయికి కూడా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడే మీ మాస్టర్ ఇవ్వటం జరిగింది, జల విద్యుత్తుతో ఫ్లవర్స్ లైట్స్ వెలిగేలాగా, ఇట్లా అనేక రకాలుగా ఇంకా చాలా మందిని చూసాము. నేను నిన్నే ఒక వాట్సాప్లో యూట్యూబ్లో ఒక పోస్ట్ చూడటం జరిగింది. ఒక అమ్మాయి ఇక్కడ గ్రీన్ పెట్టుకుని ఉంది, సేమ్ ఆ అమ్మాయిలాగే ఉంది. ఆ అమ్మాయి కూడా మామూలుగానే అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, ఎక్కడ స్కూల్స్ వరకు, కాలేజ్కి వెళ్ళేటప్పటికి కొంచెం పెరిగింది ఇంట్రెస్ట్, మళ్ళీ యాక్టివ్ అయింది, మళ్ళీ పీజీకి వెళ్ళేటప్పటికి ఇంకా ఉత్సాహం వచ్చింది. కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా కాకినాడ శారదాదేవి ఆలయం సమీపంలో ఉన్న రంగా విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగ గీత పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి రంగ జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశీస్సుల కారణంగానే తనకు రాజకీయ ఉన్నత స్థానం లభించిందని అన్నారు. గత 30 సంవత్సరాల క్రితం వంగవీటి రంగతో తాను రాజకీయ అరంగేట్రం చేయడం జరిగిందని అన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు చొరవతో రంగతో సాన్నిహిత్యం పెరిగిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు రంగ ఆశయాల సాధన దిశగా రంగ అడుగుజాడల్లో నడవడం జరుగుతుందన్నారు. వంగవీటి రంగ ఏ ఒక్క కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని, రంగ అంటే సమాజ శ్రేయస్సు కోరే మహాశక్తి అన్నారు. చైర్పర్సన్ గారు, మాకినాడు చైర్పర్సన్ గారు, అదేవిధంగా కొండపాలెం చేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. కరెక్ట్గా 35 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున రంగా గారు హత్య గురవడం జరిగింది. హత్య గురైన సందర్భంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఉద్యమాలు అప్పుడు చాలా బాధపడటం జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నాకు తెలిసినట్టుగా
రంగా గారు హత్య గావించినప్పుడు జరిగిన అల్లర్ల వల్ల ఆయన మీద ఉన్న అభిమానులు మేమందరం కూడా ఎప్పుడైతే కొంచెం ఎమోషనల్ గురయ్యామో అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది కాకినాడపట్నంలో. నాకు తెలిసినట్టుగా కాకినాడపట్నం కర్ఫ్యూ ఉందంటే అది రంగా గారు చనిపోయినప్పుడే. అంటే ఆయన మీద అంత అభిమానం అందరికీ కూడా, కాకినాడపట్నం ప్రజలకు కూడా. ఇంకా రంగా గారు కూడా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మొట్టమొదటి మా రాజకీయ గురువు ఎవరంటే రంగా గారు, తర్వాత జక్కపూడి రామ్మోహన్ రావు గారు సమక్షంలో, తర్వాత రాజశేఖర్ దగ్గరికి వెళ్తాం. ఇలా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం రంగా గారి యొక్క ఆయన మనస్సు నచ్చి, ఆయన యొక్క భావాలు నచ్చి, ఆయనకు ఆకర్షితులయ్యి ఆయన శిష్యులుగా మేము అందరం ఉండడం జరిగింది. తర్వాత రామ్మోహన్ రావు గారికి ఈ స్థాయికి రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మా గురువు గారు రంగా గారు ఎక్కడన్నా కూడా ఆత్మశాంతి చేయకూడదని మనస్ఫూర్తిగా రంగా గారు. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సోదరి చంద్రశేఖర్ రెడ్డి గారు టీం అందరూ కలిసి మరి రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పించుకున్నాం. అందరికీ తెలుసు, ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఎవరైతే ప్రజల సమస్యలకి అంకితమై పనిచేస్తారో అందులో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన అందరికీ కూడా, ఆయన కాపు జాతికి సంబంధించినప్పటికీ కూడా అన్ని కులాలు, అన్ని మతాలకి సంబంధించిన ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యల పోరాటంలోనే ప్రాణాలు అర్పించిన వ్యక్తి. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 35 సంవత్సరాల కిందట ఆయన మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ మరి దారుణంగా హత్యకు గురి కాబడ్డం జరిగింది. అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో, ప్రజలకి ఏమైతే కావాలని కోరుకున్నారో, మేము కూడా అందరం కూడా అదేవిధంగా ప్రజలకి అన్ని అందేలాగా చూడటానికి మా జగన్ గారి ప్రభుత్వం ద్వారా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ 45వ డివిజన్ కొండయ్యపాలెంలో 50 లక్షల నిధుల వ్యయంతో నిర్మించనున్న సచివాలయ భవనానికి కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45వ డివిజన్ కొండయ్యపాలెం వాసులకు సౌకర్యార్థం సచివాలయ భవన నిర్మాణం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో సుమారు 50 లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కాకినాడ నగరంలో స్వతంత్రానికి పూర్వం నుండి ఉన్న కాకినాడ పోర్ట్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను సుమారు 75 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు 45వ డివిజన్లో సచివాలయం బిల్డింగ్ కట్టాలని మన ఎంపీ మేడం గారు గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ కడుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సచివాలయం 45వ వార్డుకి సంబంధించి ఏబీ సచివాలయాలు 2 ఇందులో ఉండేలాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమ్యూనిటీ హాలు, ముఖ్యంగా కొండపాలెనికి సంబంధించిన వాస్తవుడికి కమ్యూనిటీ హాల్ లేదు, డ్వాక్రా సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి అన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కమ్యూనిటీ హాల్స్ వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 50 లక్షలతో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మట్టుకు వేస్తున్నాం. తర్వాత ఈ టికెట్ బ్రిక్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ తర్వాత బడ్జెట్లో పెడతామని చెప్పేసి పెద్దలకు విన్నవించుకున్నాం. కనుక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్లు వేసేలాగా సచివాలయం ఆఫీసులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం ఇక్కడ నిర్మిస్తున్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా కొండయ్యపాలెం ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవనీయులు శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సచివాలయ సమస్య ఉంది, ఇక్కడ బిల్డింగ్ సమస్య ఉంది. అదేవిధంగా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవాలన్నా, గ్యాదర్ అవ్వాలన్నా కూడా అందరికీ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను గుర్తించి ఈరోజు 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా దాన్ని కంప్లీట్గా ఇంప్రూవ్ చేసి ప్రజలకి అందించడానికి ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది. నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం కోసం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఉండే కొండయ్యపాలెంలో ఉండే సోదరిమణులు, అదేవిధంగా మా నాయకులు, పెద్దలు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు అందరూ కలిసి వారి పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారి సహకారంతో
ఈ నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. సుమారు 30,000 మందికి మరి గృహ నిర్మాణాన్ని సమకూర్చడం జరిగింది. దగ్గర 300 ఎకరాలు సేకరించి చేయటం అంటే టౌన్లో ఒక పెద్ద విషయం. ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ప్రజలు నాయకులు అంత ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారు కాకినాడని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. కాకినాడ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభ కలిగిన యువతీ యువకులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. కాకినాడ ఆనందభారతి గ్రౌండ్లో జిల్లా స్థాయి, కాకినాడ పట్టణ నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. పలువురు ఎంపీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సహా వైసీపీకి గుడ్ బై చెప్పిన నాయకులు. పార్టీ వైఖరి నచ్చకే వీడుతున్నామని స్పష్టం. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రదర్శించి ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలకు నాంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.